గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని విడిచి ఏ లోకానికి వెళుతుంది? అలాంటి లోకాలకు చనిపోకుండా వెళ్ళి తిరిగి రావడం కోసం కొన్ని సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి చేస్తున్న యాగ ప్రయత్నం మన పూర్వీకులచే రచింపబడ్డ అంతర్వేదం అనే తాళపత్ర గ్రంథంలోని దశలను ఉపయోగించి తన కుటుంబ సభ్యులతో చేస్తున్న యాగం చివరి దశకొచ్చింది. ఈ యాగంలో నిర్జీవంగా ఉన్న వారి శరీరాలు పాడవకుండా మూలికా ద్రవంతో కూడిన ఈ వస్త్రాలు కాపాడతాయి. ఈ చివరి దశలో బంధింపబడిన ఆత్మ యాగం చేసే వారిని ఆత్మలోకానికి తీసుకెడుతుంది. అలా వారు వెళ్ళిన తరువాత రోజు అక్కడ చెలరేగిన మంటల్లో ఆ యాగం అప్పుడే ఆగిపోయింది. కానీ తగలబడుతున్నవి శరీరాలు మాత్రమే. విధివ్రాత ప్రకారం బంధాలతో గడపాల్సిన ఆత్మలు ఇంకా బతికే ఉన్నాయి. ఏంటి ఇప్పుడొచ్చింది కలనుకుంటున్నావా? కాదు, కాబోయే నిజం. పంచభూతాల సాక్షిగా అది నిన్ను 5 సార్లు చంపుతాను. With the help of Panchabhutas, I will kill you in 5 ways. అన్నట్టుగానే 3 సార్లు చంపేసింది. 5వసారి ఖచ్చితంగా చంపుతుంది. కానీ అది కలలో కాదు, ఇలాలో. చావంటే భయం వేస్తుందా? బ్రతుకు మీద ఆశ కలుగుతోందా? అది నేను ఎందుకు చంపాలనుకుంటుందో తెలుసుకోవాలనిపిస్తుందా? అసలు దాని గురించి ఆలోచిస్తేనే
సమయం వృధా అని ఇక్కడే అనుకుంటా ఆ చైనా బాబు అడ్రస్. చూద్దాం. It's your hoe. Oh, it's your hoe. Oh, it's your hoe. అందరూ కూర్చోండి. నాయనా నిన్నే. మోషేజీ నన్ను పిలిచారు. మోషేజీ నన్ను పిలిచారు. నీకు ఈ విభూతి ఇస్తాను. రోజు 3 సార్లు నీళ్లలో కలుపుకుని తాగు. నీ సమస్య పరిష్కారమైపోతుంది. 1 2 3 నీ సమస్యలన్నీ తీరిపోతాయి. మోషేజీ నా సమస్యలు మీకు ఇంకా చెప్పనే లేదు. అవసరం లేదు నాయన. ఇలా ప్రతి చిన్న వాటికి ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు జీవితం నాకిపోయి, పెళ్ళాం లేచిపోయి, బిజినెస్ ఎత్తిపోయి ఉంటాయన్న విషయం నాకు అర్థమైంది క్లియర్ గా. భార్య పోతే పోయిందిలేండి, ఇంకొక అమ్మాయి వస్తుంది. ఆటో వెనకాల, ఆర్టీసీ బస్సు వెనకాల, ఆడదాని వెనకాల పడకూడదు నాయన, దెబ్బైపోతావు. గాంజు గాంజాయి కూడా తాగాల? ఇదే కంగారుతో సంసారం కూడా చేస్తావా? లేక మూర్ఖుడా? గాంజు అంటే శిష్యుడు అని అర్థం. మూషూజీ అంటే చైనా భాషలో గురువు అని అర్థం. నేను నా మంత్రశక్తినంతా చైనాలో క్యూయోసీలు అభ్యసించాను, అంటే నేర్చుకున్నాను. మోషూజీ, మీరు ఒకసారి అమెరికాలో ఉన్న మా అన్నయ్య వాళ్ళ ఇంటికి రావాలి. లల్లె గురుగారు వస్తానంటున్నారు. మీ పాస్పోర్ట్ నెంబర్ అవి ఇస్తే వీసా తీసుకుంటాం. మా గురువుగారి పాస్పోర్ట్ లేదుగా. గాంజు మోసూజీ మరి చైనా ఎలా వెళ్ళారు? గోడ దూకి వెళ్ళాడయ్యా, నీకు అవసరమా? గాంజు మోసూజీ ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని సామాన్య ప్రజలకు రా, మనకు కాదు. మనం సాజుశీలం. అంటే దేవుని కుమారుడని అర్థం. మోషీజీ, మొన్న మీరిచ్చిన మంత్రం పనిచేయట్లేదు. ఒకసారి వచ్చిన వాళ్ళను మళ్ళీ రానియొద్దన్నాను కదా. గాంజు అంటే సైనా మంత్రాలు కదా, పెద్దగా గ్యారెంటీలు ఉండవు. అమ్మా, ఇప్పుడు కొత్త మంత్రం చెప్తాను, బాగా దీక్షగా నేర్చుకో. బిషుబిషి, సుజుకో, హోండా హోండా హోండా. గురుగారు ఏమండి? ఎందుకు వెళ్ళిపోతున్నారు? నా ప్రాబ్లం క్లియర్ చేయడానికి ఇలాంటి మెకానికల్ సరిపోదు. అంత కరెక్ట్గా ఎలా చెప్పారు? మంత్రం పేరు చెప్పి కార్ల పేర్లు చెప్తున్నాడు, ఆ మాత్రం తెలీదా? కుర్రోడు సార్పడుకుంటే ఇట్టే పట్టేయాడు. గురువు గారికి అర్జెంటుగా మంత్రం మార్చమని చెప్పాలి. నేను ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. నా కల్లో ఒక దయ్యం పంచభూతాల సాయంతో చంపేస్తుంది. ఇప్పటికే 3 సార్లు చంపేసింది. 5వసారి కల్లో నన్ను చంపిన తర్వాత నేను నిజంగానే చనిపోతానట. ఇలా మీలో ఎవరికైనా జరుగుతుందా? అలా జరుగుతుంటే నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? థ్యాంక్ యూ. ఇంకా లేవలేదా? రేయ్ అమర్, లేరా? ఫ్రెష్ అవ్వు, బయటికి వెళ్దాం. ఎరా, రాత్రి ఎక్కువైందా? ఇప్పుడు దాకా లేవలేదు? రే అమర్, ఏంట్రా ఇది? ఎబ్బీలో ఇలా పోస్ట్ చేసావేంటి? నిజమేనా? నిజమేరా? మామూలుగా ఇలాంటి నువ్వు నమ్మవు, కానీ ఇలా పోస్ట్ చేసావంటే మ్యాటర్ చాలా సీరియస్ అని అర్థమైంది. ఏం చేద్దాం అనుకుంటున్నావు? నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నారు, మా గురువు గారు. ఒకసారి కలుద్దామా? వద్దురా, అలాంటి వాళ్ళని చాలామంది కలిశాను, కానీ యూజ్ లేదు. బహుశా ఇతను కలిసినా యూజ్ లేకపోవచ్చు. వేస్ట్ ఆఫ్ టైం.
వారం రోజులు టూర్కి వెళ్ళి వచ్చేసరికి చాలా విషయాలు తెలుసుకున్నావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తున్నావు. మూసుకొని రెడీ అవ్వు. అయినా నాకు ఈ విషయం చెప్పాలనిపించలేదరా? మరీ అంత కానివాడిని అయిపోయానా? అది కాదురా. అహం బ్రహ్మాస్మి. గట్టిగా ఎవరు నువ్వు? నేనా? నువ్వే. నేనా? ఎందుకు వచ్చావు? నేనా? నువ్వు ఇలా చెప్తే వినవే. నువ్వు రావులమ్మనే. ఎందుకు వచ్చావు? అది నా వాంటి పెళ్ళాడాలని చూస్తుంది, అందుకే దీన్ని చంపాలని వచ్చా. అది కుదరదు, వెళ్ళిపో. ఇది కుదరదు, దీన్ని చంపి దీని రక్తం తాగి. అమ్మవారి పాదాల వద్ద 41 రోజులు దీక్షలో ఉంచిన ఆ నిమ్మకాయ తీసుకురా. ఇది ఎలా వెళ్ళదో నేను చూస్తా. అయ్యో, అమ్మాయికి ఏమైంది? ఏం పర్లేదు, కొద్దిసేపు అయిన తర్వాత మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. నేను హాస్పిటల్ వెళ్తున్నాను, వీళ్ళని పంపించేసి నువ్వు త్వరగా వచ్చేసి. ఓకే సార్. బై ద వే, టుడే ఈవినింగ్ నేను అబ్రాడ్ వెళ్తున్నాను. ఓకే. ఈ వీక్లో ఉన్న అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసి. షూర్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. మా అబ్బాయి రిపోర్ట్స్. మా అబ్బాయిని ఎలాగైనా మీరే కాపాడాలి. నువ్వు లోపలికి వెళ్ళి ఆ సెటప్ రెడీ చేయి. నీ పేరేంటి? మా అబ్బాయి మాట్లాడలేడు సార్. వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. సార్ పదండి సార్, బయట పదండి అమ్మా. నిన్నే అడుగుతున్నా, నీ పేరేంటి? పవన్ కుమార్. ఓకే పవన్, మీ పేరెంట్స్ పేరేంటి? పవన్, నిన్నే అడిగేది, మీ పేరెంట్స్ పేరేంటి? అవును, నువ్వు అసలు మేడ నుంచి ఎలా పడ్డావు? అంత అవసరం ఏమొచ్చింది నీకు? వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ని పిలుచుకురా. ఏమైంది డాక్టర్? మా అబ్బాయి పరిస్థితి ఏంటి డాక్టర్? కౌన్సిలింగ్ ఇస్తే క్యూర్ అవుతుందా? కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది అతనికి కాదు, మీకు. అసలు మీ అబ్బాయికి ఏం జరిగింది అనుకుంటున్నారు? మేడ మీద నుంచి పడ్డాడు డాక్టర్. నిజమేనా? నిజమే డాక్టర్. పడలేదు, దూకాడు ఆత్మహత్య చేసుకోవడానికి. ఆత్మహత్య? వాడికి అంత అవసరం ఏముంది? మీరే కల్పించారు. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు డాక్టర్. మీరే. మనం పిల్లలకు అవసరమైనవన్నీ క్షణాల్లో ఇస్తాం, కానీ వాళ్ళ ఆశయాలను మాత్రం అస్సలు అర్థం చేసుకోం.
అది కాక వాళ్లను మనం ఎలా చూడాలనుకున్నామో మన ఆశల్ని వాళ్ళ మీద బలవంతంగా రుద్దుతాం. అలాంటప్పుడు పిల్లలు మనకి వాళ్ళ లక్ష్యాలను చెప్పుకోలేక, మీరు చెప్పినట్టు వాళ్ళు ఉండలేక అప్పుడప్పుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటారు. బై ద వే, మీ అబ్బాయికి ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నారా? కాదు, 3వసారి. మీ అబ్బాయిని మళ్ళీ బాగు చేసినా ఇలాగే ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి ఇతన్ని ఇలాగే వదిలేయడం చాలా మంచిది. లేదు డాక్టర్, నా కొడుకు మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవసరం రాదు. కాదు, మళ్ళీ కల్పించాం. చిన్నప్పుడు వాడికి విమానం ఇష్టమంటే కొనిచ్చాను డాక్టర్. కానీ ఇప్పుడు వాడే వచ్చి నానా నేను పైలట్ అవుతాను నానా అంటే ఒప్పుకోలేదు డాక్టర్. వాడిని మనిషిని చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి డాక్టర్. సార్ నాకు డౌట్, అక్కడ మాంత్రికుల్లా ఇక్కడ సైకియాట్రిస్ట్లా రోగాలు నయం చేస్తున్నారు కదా, ఈ 2 విధానాలు మీకు ఎలా సాధ్యమయ్యాయి? అదైనా ఇదైనా రెండు మెదడుని కంట్రోల్ చేసే విధానాలే. ఎవరు దేనికి లొంగుతారో దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయడమే. హలో, నమస్తే సార్. శాస్త్రి, మార్నింగ్ బిజీగా ఉండి మాట్లాడడం కుదరలేదు. ఏంటి విషయం? మా ఫ్రెండ్ అమర్ గురించి మీకు ఛాన్సాలు చెప్పాను, గుర్తుందా సార్? అయితే వాడికి విచిత్రమైన ప్రాబ్లం ఉంది, దాని గురించి మీతో మాట్లాడాలి. మీరు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి కలిసి మీతో మాట్లాడతాను. సారీ శాస్త్రి, నాకు అర్జెంట్గా ఫారెన్ వెళ్ళే పని పడింది. 1 వీక్లో వస్తాను, అప్పుడు కలుద్దాం. అప్పటి వరకు కష్టం సార్. ఒకసారి మా వాడి ప్రాబ్లం వింటే మీకే అర్థమవుతుంది. ఐమ్ రియల్లీ సారీ శాస్త్రి, అంత టైం లేదు. ఓ పని చెయ్యి, నువ్వు నాకు అతని పేరు, పుట్టిన తేదీ, సమయం పంపించు, చూసి చెప్తాను. అలాగే సార్, మీకు మెయిల్ చేస్తాను. విను సార్, చెప్పండి సార్. శాస్త్రి, మీ వాడు దేవుణ్ణి నమ్ముతాడా? నమ్ముతాడు సార్. మరి దయ్యాన్ని? నాకు విషయం అర్థమైంది. అతని జాతకం ప్రకారం నాకు కొన్ని విషయాలు తెలిసాయి. ఇప్పుడు నేను చెప్పే విషయం ఎందుకు ఏమిటి అని సందేహించకుండా చేయండి. అలాగే సార్, మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాం సార్. మీరు ఈ రోజే బయలుదేరి తిరువనంతపురం వెళ్ళండి. ఓకే సార్. ఇంకో విషయం, నేను రావడానికి 1 వీక్ పట్టొచ్చు. ఫోన్ కూడా పనిచేయదు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ టెంపుల్ చాలా పురాతనమైనదిలా ఉంది. దీని స్పెషల్ ఏంటి శాస్త్రి? మన పూర్వీకులు రాసిన తాళపత్రాలు ఇక్కడ ఉంటాయట. అందులో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి వ్రాసి ఉంటాయట. అందుకే డాక్టర్ మనల్ని ఇక్కడికి వెళ్ళమని ఉండుంటారు. ఇదంతా నీకెలా తెలుసు? గూగుల్ తల్లి ఉంది కదరా, అందులో వెతికా అంతే. పూజారి గారు ఎక్కడండి? అదిగో అక్కడ ఉన్నారుగా. నమస్కారం. నమస్కారం గురుగారు. డాక్టర్ పంపింది వీళ్ళని అనుకుంటా. నాయన, మీ సమస్య ఏమిటి? స్వామి, వీడి నా స్నేహితుడు. వీడిని కలలో ఒక అమ్మాయి చంపేస్తుంది, అది కూడా పంచభూతాల సహాయంతో. 5వసారి నిజంగానే చంపేశానంటుంది. ఏది బాబు, నీ చేయి చూపించు. ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. అదేంటి ఏం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతున్నాడు? ఇదిగో బాబు, నీకు సంబంధించిన తాళపత్రాలు. భూత, వర్తమాన, భవిష్యత్తులు ఇందులో రాసి ఉన్నాయి. ఈ పెట్టేయండి స్వామి.
ఈ తాళపత్రాలతో పాటు ఈ పెట్టెను కూడా మీకు ఇవ్వమని ఇందులో రాసి ఉంది. ఇది మీకు ఉపయోగపడుతుంది. అవునరా, ఇందులో అదే రాసింది. మీకు గ్రంథకం చదవడం వచ్చా బాబు? వీడు ఇండియాలో అంతరించిపోతున్న భాషలపై రీసెర్చ్ చేస్తున్నాడు స్వామి. అలా వీడికి అన్ని భాషలు వచ్చు. అలాగా, మంచిది నాయన. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ పెట్టెను అమావాస్య నాడే తెరవండి. ఇంకో 2 రోజుల్లో అమావాస్య వస్తుంది. ఆ రోజు మీ కార్యక్రమం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభ్రం భూయాలు. గురువు గారి ఫోన్ కలవట్లే కదరా, ఏం చేద్దాం? నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందని తెలిసిన ఏ అవకాశాన్ని నేను వదులుకోలేను. గురువు గారు వచ్చేంత వరకు ఆగుదామా? మీ గురుగారు వచ్చేంత వరకు ఎదురు చూడడానికి ఆయన వెళ్ళింది గుడివాడ కాదు, లండన్. అతని కోసం ఎదురు చూడడానికి నేను చేసేది నా పెళ్లి పనులు కాదు, చావు నుండి నన్ను నేను రక్షించుకోవడానికి నేను చేస్తున్న పోరాటం. ఇది ఏ లాంగ్వేజ్ అర్థం కావడం లేదు. దీన్ని దేవనాగరి లిపి అంటారు. ఇందులో నీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ జన్మల గురించి రాసి ఉంటుంది. నీ పూర్వజన్మ గురించి తెలుసుకుందామా? వాటి గురించి ఎందుకురా, ముందు ఈ జన్మ గురించి, నా ప్రాబ్లం గురించి, దానికి సొల్యూషన్ దొరికే ఛాన్స్ ఉందేమో చూడు. ఓకే ఓకే, అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తున్నా చిన్నప్పుడే పితృయోగం, విదేశాల్లో విద్య, జన్మతః శ్రీమంతుడని నీ గురించి చాలా క్లారిటీగా రాసింది. కానీ స్వదేశీ ఆగమనం చేసిన 25 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద దోషం వల్ల నువ్వు చనిపోతావని రాసిందిరా. అయితే ఈ యాగం చేయడం వల్ల ఈ దోషాన్ని కొంతవరకు నిర్మూలించే అవకాశం ఉందని ఇందులో రాసిందిరా. ఆ యాగాన్ని ఎలా చేయాలి? అందులో ఏమైనా రాసుందేమో చూడు. ఇందులో యాగం గురించి అయితే ఏం లేదు, ఇందులో ఉందేమో చూద్దాం. ఎస్, దీంట్లో యాగం ఎలా చేయాలో రాసిందిరా. అదలైవు. ఈ యాగం చేయాలంటే నీతో పాటు ఇంకో 4 కావాలి. 5 మంది కలిసి ఈ వస్తువులను ఉపయోగించి పంచభూతాలతో తమ ఆత్మలను మమైకం చేసి అష్టదిక్పాలకుల సాక్షిగా 13 దశలలో ఈ యాగాన్ని పూర్తి చేయాలట. ఇది మొదటి నియమం. ఈ యాగం చేస్తున్నంత కాలం ఈ ఇంటిని సురక్షా కవచంతో బందీ చేయాలట. అందుకు సంబంధించిన వస్తువులన్నీ దీంట్లోనే ఉన్నాయంట. ఇది 2వ నియమం. ఈ యాగ సమయంలో అనిమయ కర్మల వల్ల కొన్నిసార్లు పిచ్చివాళ్ళు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి చనిపోవచ్చు కూడా. అందువల్ల జాగ్రత్త వహించండి అని కూడా రాసింది. ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఎప్పుడంటే అప్పుడు కాదు, ఇంకో 2 రోజుల్లో అమావాస్య ఉంది. అప్పుడు దాకా ఇంటి చుట్టూ రక్షణ వలయాన్ని ఏర్పాటు చేద్దాం. ఇప్పుడు చెప్పు, ఏం చేయాలి? ఈ మొత్తం యాగాన్ని ఎలా పూర్తి చేయాలి? ఇదే మొదటి దశ. ఇది అగ్నిదేవునికి సంబంధించింది. నీ ఆత్మని అగ్నితో మమైకం చేసే దశ. మొత్తం రాస్తుంది కానీ చివర్లో ఈ అక్షరాలు అర్థం కావట్లేదురా. ఇప్పుడు చేసేదాని గురించి చెప్పరా, మిగతాది పని అయితే చూద్దాం. ఈ వెలగని కాగడాన్ని అగ్నేయ దిశలో ఉంచి అందులో ఈ నల్ల పసుపు వేసి ఇందులో ఉన్న మంత్రాన్ని జపిస్తే యాగం పూర్తయ్యే లోపల ఈ కాగడ వెలుగుతుందంట. వినడానికి సిల్లిగా లేదు. అంతే, మానవ నైజం. జరగలేదనుకో మూడో నమ్మకం అంటాం. అదే నిజంగా జరిగిందనుకో మ్యాజిక్ ట్రిక్స్ అని కొట్టిపడేస్తాం. ఇందులో ఉండే కెమికల్ రియాక్షన్ వల్ల అలా జరిగింది ఇలా జరిగిందని చాలామంది మేధావులు మేధావితనంగా చెప్తూ ఉంటారు. అక్కడ ఒక లాజిక్ మిస్ అయ్యారు. ఆ కెమికల్ అక్కడికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు సృష్టించారు, ఆ విధంగానే ప్రవర్తించాలని ఎవరు నిర్ణయించారు? అంటే దాన్ని బట్టి ఏదో ఒక శక్తి ఉన్నట్టే కదా. మహానుభావ, అర్థమైంది. ఇక చాలు. చదువంటే బోరు కొట్టి రీసెర్చ్ పేరుతో ఇండియాకు వచ్చి ఏదో హ్యాపీగా ఉందాం అనుకుంటే ఈ రూమ్లో నువ్వు, ఆ కళలో అది నాకు రకరకాల సబ్జెక్టులు నేర్పిస్తున్నారు. అది చాలక బోనస్ కింద అప్పుడప్పుడు ఈ సుప్రభాతం మొదలుపెట్టావు. స్టార్ట్ చేయి.
వెలిగించు. ఇంతసేపు అయినా వెలగట్లేదేంట్రా? ఇందాకేదో పెద్ద పెద్ద డైలాగులు వేసావు కదరా, ఇప్పుడేమంటావు? మీలాంటి జ్ఞాన సంపన్నులు అప్పుడప్పుడు మాలాట వాళ్ళని కూడా నమ్మాలి. ఇంకా ఎందుకు ఈ కాగడా, తీసి పడాక. హలో అమ్మా. బాబు ఎలా ఉన్నావు? ఫోన్ కూడా చేయట్లేదేంట్రా? ఇక్కడ నా పని కాగానే వచ్చేస్తానమ్మా. ఓకే బాయ్ అమ్మా. కల్లో నాకు ఇలా జరుగుతుందని అమ్మకి తెలియకూడదు. ఏం చేయాలి? మొదటి దశ సక్సెస్ అయినందుకు హ్యాపీగా ఉండకుండా ఇలా డల్గున్నావేంట్రా? రాత్రి జరిగింది నిజమైతే నా కళ కూడా నిజమే. అంటే నేను చనిపోవడం కూడా నిజమే కదరా. ఇన్ని రోజులు నా కళ నిజమా కాదా అని డౌట్ ఉండేది. కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. నాన్న చిన్నప్పుడే చనిపోతే ఏ కష్టం తెలియకుండా పెంచిందిరా అమ్మ. నేను చనిపోతే అమ్మ పరిస్థితి ఏంటిరా? ఏ నీకేం కాదురా. లేదు, నేను బ్రతకాలి. ఐ వానా లీవ్. కమాన్, రెండో దశకు ప్రిపేర్ చేయి. చెప్పా కదరా, రెండో దశకి ఇంకోరు కావాలని. అలా మొత్తం నలుగురు కావాలరా. ఎలారా? పిచ్చోళ్ళే కావచ్చు, ప్రాణాలే పోవచ్చు అన్నావు. తెలిసి అంత రిస్క్ ఎవరు చేస్తాడరా మనకి? వీఆర్ ఆల్సో ఫేసింగ్ సేమ్ ప్రాబ్లం. షెల్ వి మీట్? దిస్ ఇస్ సాగర్. హే హాయ్. హలో. హాయ్. హలో. హలో. తన పేరు సంగవి. మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ మాకు ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి ఎవరికి చెప్పినా చాలా సిల్లీగా ఫీల్ అవుతున్నారు. స్వామీజీని, సైకాట్రిస్టులని కలిసాం, కానీ పని అవ్వలేదు. కనీసం వాళ్ళకి మా ప్రాబ్లం కూడా అర్థం కాలేదు. కానీ మీ ప్రాబ్లం మా ప్రాబ్లం చాలా దగ్గరగా ఉంది. అందుకే మీతో షేర్ చేసుకుందామని వచ్చాం. ఇంతకీ ఏంటి మీ ప్రాబ్లం? లాస్ట్ మంత్ తన బర్త్డే నాడు స్పెషల్గా సెలబ్రేట్ చేద్దాం ప్రిపేర్ చేస్తున్నాను. త్వరగా రా డార్లింగ్. వస్తున్నా. నువ్వు ఫోన్ కట్ చేసే లోపు అక్కడ ఉంటా. ఓకేనా? దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏంటి ఇద్దరమేనా? ఎవరు రాలేదా? మనుషులు కాదు కదా, మన ఇద్దరి మధ్య గాలి కూడా రాకూడదు. బేబీ పుట్టిన టైం అయిపోయింది. దా కేక్ కట్ చేద్దు కానీ.
ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? ఆ స్టైల్లో చెప్తే కానీ అర్థం కాదే. ఏయ్! నాకు చాలా భయంకరమైన కల వచ్చింది సాగర్. సేమ్ నాకు కూడా అలాంటి కల వచ్చింది. నాకెందుకో భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా, ఏం కాదు. అప్పటి నుండి మేమిద్దరం ఎప్పుడు కలవాలన్న ఆలోచన మా మైండ్లో వచ్చినా ఇలాగే జరుగుతుంది. అది బాగా జరిగింది. అది యాదృచ్ఛికమా లేక కల్పితమా నిజమా అర్థం కాక పిచ్చెక్కిపోతుంది. మా ప్రాబ్లం మీ ప్రాబ్లం ఒకేలా ఉంది కదా, దీనికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. మీరు నన్ను నమ్మితే నా దగ్గర ఒక మార్గం ఉంది. నమ్మకపోవడానికి మా దగ్గర వేరే ఛాన్స్ లేదు భయ్యా. వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకునే స్థితిలో మేము లేము. ఇంతకీ ఏంటా మార్గం? మీరు ఒకసారి నాతో రండి. నువ్వు హాస్టల్కి వెళ్ళు, నేను వచ్చి కలుస్తా. ఓకే. ఈ యాగానికి సంబంధించిన తాళపత్రాలు ఇందులోనే ఉన్నాయి. ఈ తాళపత్రాల్లోనే ఆ దశల గురించి వివరించి ఉన్నాయి. ఓకే భయ్యా. ఇది పంచజన్య శంఖం. దీన్ని 5వ దశలో వాడాలి. ఇది వాయువుకి ప్రతీక. ఇది 2వ దశ. ఈ దశలో మొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఉండాలి. ఆకాశంలో ఆత్మని మమైకం చేసే దశ. బాసు, నేను చెప్పిన ఫ్లాష్ బ్యాక్ మీరు నమ్మలేదు కదా? ఎందుకు అలా అడిగారు? నేను చెప్పింది విచిత్రంగా ఉంటే మీరు చెప్పింది చిత్ర విచిత్రంగా ఉంది బాసు. నమ్మడం కొంచెం కష్టమైనా వేరే దారి లేదు, ప్రయత్నిద్దాం. ఇంతకీ మీ ఇద్దరు ఎవరు కూర్చోబోతున్నారు? మొదటి రిస్క్ నేనే చేస్తాను బాస్. ఈ రాగి నాణంని ఇద్దరు పట్టుకొని తాళపత్రంలో ఉన్న మంత్రాన్ని కళ్ళు మూసుకొని జపిస్తూ ఉండాలి. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు జరిగింది కలో నిజమో తెలియట్లేదు. అవును, ఆ మెరుపు నీ చేతిని తాకినప్పుడు నీకేమనిపించింది? మన ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. 2వ దశ సక్సెస్. హే, నిన్న జరిగిన ఆకాశయానం చాలా అద్భుతంగా అనిపించింది. దీన్ని బట్టి చూస్తే మన ప్రాబ్లంకి ఏదో సొల్యూషన్ దొరుకుతుందేమో అనిపిస్తుంది. సో నువ్వు కూడా ఈ యాగంలో ధైర్యంగా పాల్గొను. నాకు చాలా భయంగా ఉంది సాగర్. భయపడకు, నేనున్నాను కదా. యాగం చేయడానికి అంతా సిద్ధంగా ఉంది. పదండి వెళ్దాం. శాస్త్రి, ఏమీ అవ్వదు కదా శాస్త్రి? మీకు మీ ప్రేమ మీద ఉన్న నమ్మకం, మా స్నేహానికి ఉన్న శక్తి మనల్ని కాపాడుతుంది. సో మరేం భయం లేదు, పదండి. ఈ దశ భూమికి ఆత్మని విలీనం చేసే దశ. ఈ దశలో భూమి తన సహనాన్ని కోల్పోతుందని రాసుంది. ముఖ్యంగా ఈ దశ నీతోనే కాబట్టి నీకే చెప్తున్నా. ఏం జరిగినా సరే యాగం పూర్తయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కళ్ళు మధ్యలో తెరవకూడదు. ఈ మంత్రాన్ని మధ్యలో ఆపకూడదు. ఇదిగో ఈ మంత్రాన్ని చదవండి. ఒకవేళ ఆపితే ఏమవుతుంది? నీతో సహా అందరూ పిచ్చోళ్ళైపోతారు. మొదలు పెట్టండి.
మీరు ఇలాగే మంత్రాన్ని చదువుతూ కంటిన్యూ చేయండి. ఇక్కడ మీరు మాత్రమే ఉండాలి. దశ విజయవంతంగా ముగించారు. కానీ ఇంత ప్రణయాన్ని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దూరం నుంచి చూస్తున్న నాకే ఒళ్ళు జలధరించి. ఎస్, ప్రళయమే. భూమి ఒళ్ళు విడుచుకొని ఆకలి ఆకలి అంటూ మిమ్మల్ని మింగేయనీకి వచ్చింది. ఎవడరా నువ్వు? సమయానికి నేను రాకపోతే మీ పరిస్థితి ఏమయ్యేది? నువ్వు మమ్మల్ని కాపాడావా? సిలిండర్ మీద బస్ తక్కువ తెసినట్టు విచిత్రంగా ఉన్నావు. నేను ఒక అద్భుతాన్ని, ఎవరు ఊహకు అందని అద్వితీయ జగత్తులో తారా జువ్వని. ఏదో ఒక డాష్ గాడివి, నీకు అంత సీన్ లేదు. బయటికెళ్ళు. నేను ఇక్కడికి వచ్చింది వెళ్ళడానికి కాదు, మీతో పాటుండి ఈ పనులను చక్కదిద్దనీకి. నాకు తెలుసు మీకు నాతో చాలా అవసరం ఉందని. అదే ప్యాకెట్ నువ్వు సంధి, నేను ఇది సమరం. బాబా కౌంటింగ్ స్టార్ట్స్ నౌ. 1 2 3 ప్యాకెట్ తీసేదానికంటే తీసేస్తే 7 8 పట్టు. 9. ఆగండి, వాడిని మనతోటే ఉండనివ్వండి. వీళ్ళ వాస్తు ప్రాబ్లం చాలా ఉందిరా. వీడు మనతోనా? ఇంత ప్రళయాన్ని చూసిన తర్వాత కూడా వాడు మనతోటే ఉంటానంటున్నాడంటే ఉండని. అతిగా ఫ్రెండ్స్ మాట అయిన మొగాడు, అప్పుడప్పుడు పేరెంట్స్ మాట అయిన ఆడది బాగుపడ్డాడు చరిత్రలోనే లేదురా. నువ్వు తెలివైనోడివి. నా రూమ్ ఎక్కడా? రేయ్, ఒక దగ్గర తిన్న కూర్చోలేవారా? చూడు బ్రదర్, ఇంటికి ఏదో వాస్తులోపం ఉంది, అదేదో కనిపెడుతున్నా. రేయ్, నీ బాడీలో ఒక్క పాటైన వాస్తు ప్రకారం ఉందారా? వాస్తు గురించి నువ్వు మాట్లాడుతున్నావు. చైనా వాడు చీప్ గా తయారు చేసిన రోబోలా ఉన్నావు. బాస్, పెద్ద మనిషితో మాట్లాడి తీరిదేనా? కొంచెం వయసు కాకపోయినా ఆయన శరీరానికైనా రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. పెద్ద మనిషి అంటే నేనేనా? నువ్వే. అసలు నీ ప్రాబ్లం ఏంటి? మాతో ఎందుకు కలవాలనుకుంటున్నావు? చెప్తాను, అదొక పెద్ద కథ. మధ్యలో ఎవరూ మాట్లాడొద్దు. అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తా. ఇంగ పారే ఏనా తీసుకో ఈసారి. తీసుకో. ఈ ఆట దాంట్లో నా భూతో నా భవిష్యత్తు అన్నా నువ్వా? అంటే ఏంట్రా? నిన్ను తిట్టడానికి బూతులుండో, నీతో ఉన్నవాడు భవిష్యత్తు ఉండదని అర్థంరా. అక్కడేమో మీ నాన్న సాగు బతుకులు అంటే నువ్వు బొమ్మ ఆడతావా? చాబతుకున్నాడా? పోలేదా? పోతాడరా. నీతో ఏదో ఆఖరి మాట చెప్పి పోవాలని చూస్తున్నాడు. అది కానీ చెప్పకుండా పోయాడు అనుకో, ఆత్మయ్య నీ చుట్టూ తిరుగుతా ఉంటాడు. తర్వాత నీ ఇష్టమే. సరే పరా. ఏంటి ఏదో మాట్లాడన్నావట? అవునరా, చాలా కాలం నుంచి నీకు చెప్పాలనుకున్నాను. నువ్వెప్పుడు నీ వ్యసనాలు ఎదుర్కొని బాగుపడతావు అప్పుడు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వు మారేలా లేవు. నేను ఎక్కువ సమయం బతికేలా లేను. అందుకే వజ్రాలు దాచిన చోటు గురించి నీకు చెప్పాలనుకున్నాను. దగ్గరకు రారా. నేను నవాబు గారి ఆస్థానంలో పనిచేసేటప్పుడు. ఒక్క నిమిషం నాన్న, ఇక్కడ వేసింది చాలు, బయటికి వెళ్ళేడండి. మా నాన్నతో నేను పర్సనల్గా మాట్లాడుకోవాలి. వెళ్ళండి, అందరు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, మా మూలం కూర్చొని ఆడండి. అప్పుడు అక్కడ కొన్ని వజ్రాలు తీసి దాచాను. అవి అవి చెప్పు నానా. నానా 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 లే నానా నానా లే నానా నానా లే నానా నానా లే నానా. ఏమన్నా చెప్పాడా? ఎలా చెప్తాడనుకుంటున్నావా? ఆ చెప్తే దగ్గరికి వెళ్ళి ఇలా ఆడితే చెప్తాడనుకుంటున్నావా? ఒక పని చేద్దాం, మా గురువు గారికి మీ నాన్న గురించి చెప్దాం. ఆయన ఏం చేయాలో చెప్తాడులే. చెప్తాడంటావా? నాది బాధ్యత.
ఎవరి బండబాబు? నా స్నేహితుడు మోషిజీ. క్యూజియో గురుగారు కూకోమంటున్నారు. మా గురువు సిస్టమ్ ఇండియాదైనా ఓఎస్ మాత్రం చైనాది. అంటే గురుగారు ఇండియాలో పుట్టినా మంత్రాలు మాత్రం చైనాలో నేర్చుకున్నానని చెప్తున్నారు. గాంజు మోషుజీ, ఇతనికి ఏం కావాలి? వీడికో ప్రాబ్లం వచ్చింది మోషిజీ. వీడే చూడటానికి ప్రాబ్లం లా ఉన్నాడు. వీడికి ప్రాబ్లం ఏంటమ్మా? చెప్తాను మోచూచి. మా బాబు నవాబుల దగ్గర పనిచేసేవాడు. వాళ్ళ దగ్గర వజ్రాలు దాచిపెట్టాడు. నాకు చెప్పకుండా చనిపోయాడు. దానికైనా సొల్యూషన్ ఉంటుందా మోచూచి? అందరికి శని అనేది వచ్చి వెళ్తూ ఉంటుంది. నీకు మాత్రం డిఫాల్ట్ యాప్. అలా జరగడంలో ఏమాత్రం తప్పు లేదు. దీనికి పరిష్కారం ఏం లేదా మోచూచి? దీనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, నువ్వు ఆత్మలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు మీ నాన్నని కలుసుకోవటం. రెండు, కర్మకాండలు ఘనంగా జరిపిస్తే మీ నాన్న ఆత్మ సంతృప్తి పడి ఆయన నీ కల్లోకి వచ్చి చెప్పటం. అరే పాపి, ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఆత్మలోకానికి వెళదామనా లేక కర్మకాండలు జరిపిద్దామనా? ఏమిట్రా తలుపుతున్నావు మూర్ఖుడా? ఆత్మలోకానికి వెళ్ళటం చాలా కష్టం గాని వెళ్ళి కర్మకాండలు ఘనంగా జరిపించిపో. ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా నాన్న కళ్ళలోకి వస్తారని ఆటో అమ్మేసి అంత్యక్రియలు చాలా గ్రాండ్ గా చేశాను. ఆ సమయంలో విద్యానవనంలో సేవ తీరుతుండగా మా మెదడుకు తగిన ఆలోచన మీతో చేరి మీ యాగంలో పాల్గొని మా పితృవారి ఆత్మలతో చర్చించి ఆ వజ్రాల గురించి తెలుసుకోవాలని మా దివ్య ఆలోచన. ఎలా ఉంది బ్రదర్? అది దివ్య ఆలోచన కాదురా, దిక్కుమాలిన ఆలోచన. సరేరా, వీడు మొత్తానికి చాలా పెద్ద ప్లాన్లో ఉన్నాడు కానీ నువ్వు 4వ యాగానికి ప్రిపేర్ చేయి. చెప్పరా పాపారావు. అరే, మీ నాన్న దయ్యాన్ని వదిలిపించే ముందు ఏదో మంత్రం చెప్తారు కదరా, ఒకసారి చెప్పరా. రే, అది దైవ రహస్యరా, ఎవరికి చెప్పకూడదు. అరే, వాళ్ళు నా మీద ఆశలు పెట్టుకున్నారా, తర్వాత నీ ఇష్టం. ఆ మంత్రం నా ఫ్రెండ్ అని ఒకే ఒక్క కారణంతో చెప్తున్నాను, ఎవరికి చెప్పకరోయ్. రాసుకో. చెప్పెత్తుకో. చాటెత్తుకో. చెంబు నిండా నీళ్ళెత్తుకో. చెప్పెత్తుకో, చాటెత్తుకో, చెముండా నీళ్ళెత్తుకోనా? ఇంతేనా? బాయ్ బాయ్, మళ్ళీ చేస్తా. మంత్రం కావాలంటే మంత్రం ఇటు బొక్కని. యాగం మధ్యలో కళ్ళు తెరవద్దని చెప్పానుక, ఎందుకు తెచ్చావురా? మేము తెరవలేదు, మా మనోనేత్రంతో వీక్షించాము బాలక. ఇంకోసారి గ్రంథికంలో మాట్లాడానుకో నీ నవరంధ్రాలో ఇంధనం పోసి చంపేస్తా. నువ్వెందుకు బాస్ టెన్షన్ పడతావు? సూర్యుడి మీద టార్చ్ చేస్తే ఏమైనా లాభం ఉందా? అలాగే మన పాపరం తిట్టుకుంటే ఏం లాభం లేదు. సూర్యుడు అంటే ఎవరు? నువ్వేరా. థ్యాంక్స్ భయ్యా. నీకు ఇంకా మ్యాటర్ అర్థం కాలేదైతే. ఏదో ఒకటి, దశ పూర్తయింది కదా, ఇప్పుడు 5వ మనిషి కావాలి. దాని గురించి ఆలోచించండి. ఆలోచన ఎందుకు, మన శాస్త్రిని కూర్చోబెడదాం. నేను కూర్చుంటే ఇవన్నీ ఎవరు చేస్తారు? తిండి లేకుండానే యాగం చేస్తావా? అరే అమర్, వీడియో కాల్ రా. నేను మీలాగే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నాను. ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి. ప్లీజ్ ప్లీజ్. ఏ ఫోన్ ఇవ్వు. అమ్మాయి పిచ్చిది.